అసలు ఆ రియాక్షన్ అనేటువంటి తెలియదు. ఇది అక్కడ సభలో గమని మీరేమంటారు చెప్పండి. అదే దీనికి ఈ విషయం గురించి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు ఏ మీటింగ్ పెట్టినా ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్, అది ఒకసారి ఏదైనా ఉంటే అది చూపించండి. ఎంత రెస్పాన్స్ వచ్చేదో, అసలు ఎగబడి జనాలు రావటమే కాదు, ఆయన ప్రతి మాట కూడా చప్పట్లు కొడుతూ, అంటే ప్రభుత్వం నుంచి ప్రజలు ఎంతగా లబ్ధి పొందారో ఆ రోజు ఆ ప్రజల ముఖాల్లో వాళ్ళ నవ్వుల ద్వారా, ఆనందం ద్వారా వ్యక్తమవుతాయండి. ఈరోజు వీళ్ళ సభ, ఇప్పుడు నాకు ఒక డౌట్, ఈ విజయోత్సవ సభ ఒకసారి నిర్వహించారు కదండి, మీకు గుర్తుందా విజయ్ బాబు? ఒకసారి అయిపోయింది కదా, అంటే ఈ రోజు వీళ్ళ కోసం పెట్టారా? ఇక 2 ఏళ్ల పండగ 3 చోట్ల పెడతానన్నారు. ఇది తొలిగా తిరుపతిలో పెట్టారు, ఇంకొక 2 చోట్ల. ఇది సడన్ గా పెట్టినట్టు అనిపిస్తా కాదు, అంటే అంతకు ముందు పెడదాం అనుకుంటే విశాఖపట్నం లో సంఘటన జరిగింది కదా అని చెప్పని, బాగుండదని చెప్పని వాయిదా వేసుకున్నారు. వేసుకొని ఇప్పుడు పేరు కూడా సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్. అది ప్రజలు కదా చెప్పాలా, స్వర్ణాంధ్రప్రదేశ్ లేకపోతే ఇది దుర్మార్గ ఆంధ్రప్రదేశ్ అని ప్రజలు కదా చెప్పాలా. ఎటువంటి దారుణాలు జరుగుతున్నాయంటే ఒక్కటే, ఇప్పుడు లోకేష్ గారు చెప్తా ఉన్నారు, మీరు ఇందాక అన్నారే యువతకి ఏదో రెడ్ బుక్ నేర్పిస్తామని, ఆల్రెడీ నేర్పించాడు ఆయన. ఎక్కడైనా సరే పరిపాలకులు అనేవాళ్ళు తన ప్రజల్ని మంచి దారిలో నడిపించాలి, అంతే కదా. తండ్రి లాంటి వాళ్ళు, తండ్రి తన బిడ్డల్ని ఎలా తీర్చిదిద్దుకుంటారో అలాగే రాష్ట్రాన్ని, ప్రజల్ని, అందులో యువతని దారి తప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి లిక్కర్ తప్ప రెండో బిజినెస్ ఉందా అండి? ఈ రోజు బీచ్ల్లో కూడా లిక్కర్ పెడతామంటున్నారు. అక్కడ లిక్కర్ పెడితే ఏమవుతుందండి? అందులో విశాఖపట్నం లాంటి బీచ్లో ఎంత ప్రమాదం, అక్కడ సముద్రం అనేది ఎంత హోరండి, అక్కడ ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉంటుందంటే దానివల్ల తాగి వెళ్ళి సముద్రంలో కూడా చావాలనా? సరే, ఇట్లాంటి అనాలోచితమైనటువంటి చర్యలు, ఈ సంపాదన మేము వచ్చాక సంపాదిస్తామన్నారు కానీ ఏం సంపాదిస్తారు తెలియక లిక్కర్ని ఇష్టం వచ్చినట్టు హోమ్ డెలివరీ దాకా వచ్చేసిందండి. అది చాలాక ఇంకా పోనీ గవర్నమెంట్కి ఆదాయం వస్తుందంటే రావట్లే. ఎక్కడికక్కడే గంజాయి అలాగే ఈ లిక్కరు వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. తెలుగుదేశం వాళ్ళు, గూండాలు, రౌడీలు, కబ్జాదారులు వీళ్ళంతా కూడా ఎక్కువ మంది అయిపోయారు. అసలు ఈ లోకేష్ అనేవాడికి ఏమాత్రం కొంచెమైన ఇంగిత జ్ఞానం, బుద్ధి, వాళ్ళమ్మ వాళ్ళ నాన్న సంస్కారం నేర్పుంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి మాటలు మాట్లాడొచ్చా అని వాళ్ళ తల్లిదండ్రులు మొట్టికాయ వేయొద్దా అండి? అసలు రెడ్ బుక్ ఏంటి, ఇంత దారుణంగా మాట్లాడతారా? ప్రజల అభిమానంతో గెలిచినటువంటి మనము ప్రజలకు ఒక తల్లి తండ్రిలాగా నిలబడాలి తప్ప ఈ రెడ్ బుక్ తీసుకొచ్చి ప్రజలను తప్పుదారి పట్టించి ప్రతిపక్ష నేతలను అసలు లేకుండా చేసి పూర్తిగా ప్రతిపక్ష పార్టీని నిర్మూలన చేయాలనేటువంటి ఒక దుష్ట సంకల్పంతో చేస్తున్న పరిపాలన అంటారా? విధ్వంసక పరిపాలన అనేది వీళ్ళకే వస్తుందండి. అలాగే గొడ్డల పార్టీ అని మా పార్టీకి వాళ్ళు పేరు పెట్టారు. ఎట్లా గొడ్డల పార్టీ అవుతుందో దానికి విశ్లేషణ ఏముండదు, వాళ్ళు అన్నారు కనుక అనాలి అంతే, ప్రజలు కూడా ఫాలో అవ్వాలి. అందుకే మేము కూడా చెప్తున్నాం, అది పరశురామ గొడ్డలే, మీ అవినీతి అన్యాయాల పరిపాలనకి మేము కుటారం లాగా, అంటే మేము ఒక పరశురామ గొడ్డల్లాగా ఖండిస్తూనే ఉంటాము ఎప్పటికప్పుడు మీ దుర్మార్గాలని చెప్పి మా నాయకుడు చాలా చక్కగా చెప్పాడండి. అదేవిధంగా ఈరోజు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి వీళ్ళు మరి పరనింద ఆత్మస్థుతికి తెగబడ్డారు. ఎంతసేపు జగన్ నామస్మరణ అండి. మొన్న మహానాడులో 600 జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ చోరీ డిజార్డర్